అడుగు కదులుతుంది. రైట్, మనం ఒక్క నిమిషం అడుగు సిట్టిబాబు పడాలి. గారు, ఒక్క నిమిషం సుజాత గారు మాట్లాడండి. సార్ ముందుగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కళకి భాష ప్రాంతీయ భేదాలు దయచేసి అంటగట్టకండి. వాటికి భాష ప్రాంతీయ భేదాలు కళకి ఉండవు. Yes. ఎందుకంటే సినిమా రంగంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆర్టిస్టులు పనిచేస్తారు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తారు, అటు కర్ణాటక, తమిళనాడు, మలయాళం ఆర్టిస్టులు అందరూ కూడా తెలుగు మూవీస్ లో చేస్తున్నారు. అలాగే ఇక్కడ తెలుగు మూవీ ఆర్టిస్టులు కూడా అందరూ వెళ్ళి వేరే భాష సినిమాల్లో చేస్తున్నారు. అక్కడ నిర్మాతలు ఇక్కడ వాళ్ళతో సినిమాలు తీస్తున్నారు. అలా కాబట్టి దేశం మొత్తం మీద ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కాకుండా ఇప్పుడు అది కూడా దాటేసి ఓవరాల్ గ్లోబల్ ఇండస్ట్రీగా ఇప్పుడు మనం హాలీవుడ్ రేంజ్ కి మన సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు మన ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అలాంటి టైంలో ఇంకా మనం కుంచుకుపోతూ భాషా ప్రయుక్తంగానో ఇంకో ప్రాంతీయ ప్రయుక్తంగానో ఆ కళలకి వాటిని అంటగట్టద్దు మనం. అంతకు ముందు తమిళనాడు నుంచి ఇండస్ట్రీ తరలిపోయిందంటే అప్పుడు పరిస్థితులు వేరే సార్. కంప్లీట్ గా అప్పుడు తెలుగు తమిళనాడు విడిపోయి రెండు సెపరేట్ భాషలు. అప్పుడు పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ కి రాజధాని కాబట్టి ఇక్కడికి ఇండస్ట్రీ తరలి వచ్చింది. అంతేగాని ఇప్పుడు తెలంగాణ తెలుగు రెండు స్టేట్ లో కూడా తెలుగే భాష సార్. తెలుగు భాషనే తెలుగు ప్రజలమే మనం ఎప్పటికీ రెండు స్టేట్లుగా విడిపోయామేమో కానీ ప్రాంతీయతగా భౌగోళిక మనం రెండుగా విడిపోయామేమో కానీ ఇద్దరం తెలుగు ప్రజలమే. అందరం ఎలాగో స్టేట్లు విడిపోని ఇండస్ట్రీని కూడా దయచేసి విడగొట్టే మాటలు కానీ విడిపోవాలన్న ఆలోచన కానీ ఎవరు చేయకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తారు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కానీ, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కానీ, అక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ, ఇంకా ఇండస్ట్రీకి ఏ రకమైన ప్రోత్సాహం కావాలన్నా ఏపీ నుంచి వస్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధమైన ప్రోత్సాహం అందిస్తారు. కొన్ని పరిస్థితుల్లోనో కొన్ని విషయాల్లోనో జరిగిన విషయాల్ని అక్కడి వరకు మాత్రమే కన్ఫైన్ చేసి చూడాలి తప్ప దాన్ని టోటల్ గా ఇండస్ట్రీ మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరి అని మనం తీసుకోకూడదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి. అక్కడ చంద్రబాబు గారు ఎలా అయితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ఏదో తక్కువ చేసి చూద్దామనో, తరలించేయాలనో, దాన్ని రేట్లు తగ్గించేయాలనో రేవంత్ రెడ్డి గారు చూడరండి. ఒక్క సినిమాకి మేబీ రెండు సినిమాలకి ఏదైనా పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఏమైనా జరుగుండొచ్చు కానీ రాబోయే రోజుల్లో అవి కూడా సమసిపోయి మొత్తం అంతా సర్దుకుంటాయి. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి మంచి ప్రోత్సాహకాలు ఇస్తాయండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇండస్ట్రీ ఉన్న బలంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయామంటే కొన్ని వందల జీవితాలు సార్, వేల జీవితాలు, కొన్ని కుటుంబాలు. అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి నిర్మాతలు లేరా, దర్శకులు లేరా, ఎంతమంది రచయితలు ఉన్నారు, ఎంతమంది నటులు ఉన్నారు, హీరోలు ఉన్నారు. అలాగా ఆ ఇండస్ట్రీకి ఆ కళ్ళకి అనేది ఒక ప్రాంతీయ భేదం అనేది సంబంధం లేదు, ప్రాంతీయతో సంబంధం లేదు. వాళ్ళు ఉన్నారు. అటు తెలంగాణ తెలుగు ఇద్దరు కూడా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు, ఇండస్ట్రీని ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయింది తప్ప మా తెలుగు రాష్ట్రం తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని లేదు సార్. ఇక ముందు ఉండబోదు కూడా. దయచేసి చిట్టిబాబు గారు లాంటి పెద్దవాళ్ళు కూడా కొంచెం సహనంతో వేచి చూసే ధోరణి ఉంటే కనుక అన్ని విషయాలు సర్దుకుంటాయి, అందరూ కలిసి ఉంటారు, ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది, రెండు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది, ఎక్కడికి తరలి వెళ్ళిపోయే సమస్య లేదు సార్. రైట్, ప్రస్తుతం మనతో పాటు అక్షర సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు జరుగుతున్నారు. నమస్తే అక్షర సత్యం గారు. కాదు, ఆవిడకి ఏం అర్థమైందో నేను చెప్పిన దాంట్లో అర్థం అవట్లేదు. ఇక్కడ విభజించమను, ఇక్కడ వచ్చి అక్కడ పారిపోయి బాగా అర్థం అవుతుంది సార్. నాకు అర్థం నువ్వేం మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతూ ఏంటో